తెలుసుకున్నాం కాబట్టి మాటల్లోనే. శేషు గారు గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం ఆశ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా చూడొచ్చు అంటారు 100 కోట్లు ఇది చేయడానికి నేర్చుకోవడానికి 5 కోట్లు స్టేడియం ఇప్పుడు ఫుట్బాల్ కి సంబంధించి మళ్ళీ తయారు చేయడం, ఆ తర్వాత మళ్ళీ క్రికెట్ సంబంధించి మార్చడం, ఇదంతా 5 కోట్ల వ్యవహారం. ఇప్పుడు రావడానికి ఆయన మామూలు మనిషి కాదు కదా, రావడానికి 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా అవసరం అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ. కాదు ఇది ప్రత్యేక కార్యక్రమం, ఇది ప్రైవేట్ కార్యక్రమం కాబట్టి దీనికి ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేదంటుంది అధికార పార్టీ. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ రెండు పార్టీలు, అంటే అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఎట్లా చూడొచ్చు వారి మాటల్ని? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పదే అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే, దక్షిణ కొరియా లాంటి ఒక చిన్న దేశము ఒలింపిక్లలో పెద్ద ఎత్తున మెడల్స్ కొడుతుంది, మనం ఇంత పెద్ద దేశము వరల్డ్ లో గోల్డ్ మెడల్స్ కొట్టడంలో వైఫల్యం చెందుతుంది, కాబట్టి నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ హబ్ గా తయారు చేస్తాను, స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాను అని తరచూ పదే చెప్తున్నటువంటి సందర్భం. తప్పలేదు, తెలంగాణ రాష్ట్రంలో స్పోర్ట్స్ అనేవి పెరగాలి. మన బడ్జెట్ లో వాళ్ళు కేటాయించిన డబ్బులు 465 కోట్ల రూపాయలు మాత్రమే, తక్కువ బడ్జెట్ కేటాయించారు, పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇవాళ ఈ హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ జరిగింది. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047 ని రిలీజ్ చేయడానికి ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగింది. వాళ్ళు అది ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ని ఏర్పాటు చేశారు. ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాటు చేసుకోవటంలో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అంటే, ఈ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కి అవుతున్నటువంటి ఖర్చు, పెడుతున్నటువంటి సంస్థలు, వస్తున్నటువంటి వాళ్ళు, ఇదంతా ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మారింది. అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడు, ఒకప్పుడు డిగో మారడోనా అంటే అర్జెంటీనా ఫుట్బాల్ లో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, వాళ్ళ మెస్సీ వరల్డ్ లో నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి లియోనల్ మెస్సీని ఈ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ కి తీసుకొస్తున్నారు. మొత్తం ఈ మ్యాచ్ కి అవుతున్నటువంటి ఖర్చు 100 కోట్ల రూపాయలుగా చెప్తున్నారు. ఈ 100 కోట్ల రూపాయలు ప్రైవేట్ కార్యక్రమమే, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని చెప్తున్నప్పటికి కూడా ఈ 100 కోట్ల రూపాయల్లో ఖర్చు పెడుతున్నటువంటి తీరు, ఒక 5 కోట్ల రూపాయలు ప్రాక్టీసింగ్ మ్యాచ్ కోర్టు కోసం ఖర్చు పెట్టినట్టుగా మనకి ఒక ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఈ 100 కోట్ల రూపాయల్లో మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు 10 కోట్ల రూపాయలని మీరు సింగరేణి సంస్థ నుండి సమకూర్చుకున్నట్టుగా తెలుస్తుంది. మిగతా కొంత డబ్బులను సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇంత ఖర్చు పెట్టి ఈ మ్యాచ్ ఏర్పాటు చేయడం అవసరమా? అయితే రెండోది, ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ కాకుండా ఒకవేళ ఇది చారిటీ మ్యాచ్ అయి ఉంటే నేను పూర్తిగా ఆహ్వానిస్తానండి. ఆశా గారు, ఐ న్యూస్ నివేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేస్తున్నటువంటి ఒక అప్పీల్ ఏంటంటే, మీరు ఇది ఫ్రెండ్లీ మ్యాచ్ గా కాకుండా ఒక చారిటీ మ్యాచ్ గా గనక పెట్టి ఉంటే ఇది మొత్తం రాష్ట్ర ప్రజలు ఆహ్వానించేవాళ్లే. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబ్బుతోటి, ఈ వివిధ సంస్థల డబ్బుతోటి మీరు ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టారు, ఒక ఈవెంట్ మాదిరిగా దీన్ని తయారు చేశారు. దీంట్లో ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ తోటి ఒక సెల్ఫీ తీసుకుంటే 10 లక్షల రూపాయలు సెల్ఫీ తీసుకున్నటువంటి వాళ్ళు పే చేయాలి. అంటే ఎవరి డబ్బు ఎవరికి వెళ్తుంది, ఎక్కడికి వెళుతుంది అనేటటువంటి ఒక అంశము ఇవాళ వివాదాస్పదంగా మారింది. అయితే దీంట్లో మీరు ఒక అంశం గమనించాలండి, ఇది రాజకీయ విమర్శలు ఎందుకు వచ్చాయనే విషయాన్ని చెప్తాను మీకు నేను. ఇదే సింగరేణి సంస్థ రాజీవ్ గాంధీ అభయ హస్తం సివిల్ సర్వీసెస్ అనేటటువంటి ఒక కార్యక్రమం కింద సివిల్ సర్వీసెస్ లో మీరు మెయిన్స్ కి వెళ్లే వాళ్ళకి, ఇంటర్వ్యూకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్క క్యాండిడేట్ కి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరన్నా ఒక్క విమర్శ చేశారండి? ఎందుకు? ఇది ఫ్రూట్ఫుల్, ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ ఒక్కళ్ళు కూడా విమర్శించలేదు, ఇంకా అప్రిషియేట్ చేశారు. కానీ ఇవాళ చేస్తున్నది ఏందండి, మీరు ఒక 10 కోట్ల రూపాయలను సింగరేణి లాంటి ఒక సంస్థ నుండి తీసుకొని, సింగరేణి సంస్థ అంటే ఏందండి, వచ్చే ప్రతి రూపాయి, ప్రతి లాభము కార్మికుల యొక్క చెమటతో వచ్చేటటువంటిది. దాన్ని వాళ్ళ ప్రయోజనాలకు, వాళ్ళ వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులను మీరు దేనికి ఖర్చు పెడుతున్నారండి? దీనికే కాదండి, ఇటీవల కాలంలో సింగరేణి డబ్బులను ఈ ప్రభుత్వం ఎంత వృధా చేస్తుందనంటే, మీరు చూడండి, ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలను సింగరేణి డబ్బులతో ఎందుకు నిర్వహిస్తున్నారండి? మదర్లో జాబ్ ఫేర్ పెట్టారండి, ఎవరి డబ్బులతో పెట్టారండి? హుజూర్ నగర్ లో జాబ్ ఫేర్ పెట్టారండి, ఎవరి డబ్బులతో పెట్టారండి? వీళ్ళందరూ ఎవరండి? ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి,
ఒక ఆయనేమో పౌర సరఫరాల శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రి. వీళ్ళ దగ్గర డబ్బులు లేవండి. ప్రైవేట్ కార్యక్రమాలకు ప్రభుత్వ సంస్థ నిధులు ఖర్చు పెడతారా? ఒక కార్మికుల చెమట చుక్కలతో వచ్చినటువంటి డబ్బులను ఖర్చు పెడతారా? మీకు ఏం హక్కు ఉందండి? ఇవాళ ఒక ప్రధానమైన మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ కూడా చూసాం కదా శేషు గారు, కాదంటున్నారు. నేను అదే చెప్తున్నాను, ఇది సింగరేణికి సంబంధించినటువంటి నిధులు కాదు అని. సింగరేణికి సంబంధించినట్టు 10 కోట్ల రూపాయలు వాడుతున్నారు. కాదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక ఆధారం చెప్పండి. సరే, ఈ 10 కోట్ల, ఈ 100 కోట్ల రూపాయల డబ్బులు ఎవరు, ఏ కార్పొరేట్ సంస్థ ఎంత ఇచ్చింది, దేనికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలుగుతారా? అయితే ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను ఆశా గారు. నేను ఇప్పుడు ఇవాళ మనం ఇట్లాంటి ఈవెంట్ నిర్వహిస్తున్నాము. మొన్న కూడా మన ఏది మోటార్ బైక్ రేస్ నిర్వహించాం. అంతకు ముందు మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాం. కానీ ఇవాళ మనం ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన మాట చెప్తాను. కేటీ రామారావు గారు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారు. దాంట్లో 55 కోట్ల రూపాయల మనీ ట్రాన్స్ఫర్ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిందని, ఒక స్కామ్ అయిందని, దాని మీద ఒక విచారణ జరుగుతుంది. మీకు విజిలెన్స్ విచారణ జరుగుతుంది, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది కదా. మరి ఈ 100 కోట్ల రూపాయల పైన రేపు విచారణకి ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? ఈ కార్యక్రమం ఏ చారిటీ కోసం పెట్టినటువంటి కార్యక్రమం, ఎవరి ప్రయోజనాల కోసం పెట్టినటువంటి కార్యక్రమం? ఇదేనండి ఒక విమర్శ ఏంటంటే, ఇటీవల కాలంలో 5 నిమిషాల మ్యాచ్ కి 5 నిమిషాల మ్యాచ్ లోకల్ ప్లేయర్స్ తో ఆడుకోవచ్చు కదా, దేశంలో ఉన్నటువంటి ప్లేయర్స్ తో ఆడుకోవచ్చు కదా. ముగింపు కార్యక్రమం అంటే 5 నిమిషాల కార్యక్రమానికి 100 కోట్లు. మొన్న సూర్యకాంత్ గారు సిజేఐ, సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఈ దేశం నుంచి హాజరైనటువంటి ముఖ్యమంత్రులు 3 వాళ్ళలో రేవంత్ రెడ్డి గారు ఒకరు. 8 నిమిషాల కార్యక్రమానికి 80 లక్షల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారండి. మీరు బిజినెస్ క్లాస్ లో వెళ్ళొచ్చు కదా, స్పెషల్ ఫ్లైట్ లో ఎట్లా వెళ్ళారు? ఎవరు అందుకే రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఒక 2 ఆర్థికవేత్తలు ఈ రాష్ట్రానికి వచ్చారు. చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ వద్దాం శేషు గారు, ఎందుకంటే డీటెయిల్డ్ గా మాట్లాడుతున్నాం కాబట్టి. ఉండాల్సింది ప్రజా సొమ్ము, తెలంగాణ ప్రజలకి కోసం ఉపయోగపడాల్సిన సొమ్ము కాబట్టి క్లియర్ కట్ గా